ఈ పొగగొట్టం చిమ్నీ పై భాగాన్ని ఇక్కడి నుంచి చూసింది. ముందు ఐసైట్ ఇట్లా హార్జాంటల్ గా ఉండింది, ఇక్కడ నిలబడి ఇట్లా హార్జాంటల్ గా ఉంది, ఇట్లా చక్కగా. ఇప్పుడు నిలబడి పొగగొట్టం పై భాగాన్ని చూస్తుంది ఇట్లా, అంటే ఇక్కడ నుంచి తల పైకి ఎక్కుతుంది. కాబట్టి దీని యాంగిల్ ఆఫ్ ఇక్కడ ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees. ఇది ముందు ఈ ఫిగర్ ఖచ్చితంగా గీసుకోగలిగితే మీకు మిగతా సులభంగా. ఇంకా కనుక్కోమని ఏమనుకోమంటున్నారు, ఈ హైట్, ఈ చిమ్నీ హైట్ కనుక్కోమంటున్నారు. సో ఈ చిమ్నీని ఏమనుకున్నాం, ఏబి అనుకుందాం. ఇది హైట్, అబ్జర్వర్ హైట్ అంటే మీ హైట్ సిడి 1.5 meters అనుకుందాం. ఈ చిమ్నీ నుండి ఈ అబ్జర్వర్ ఎంత దూరంలో ఉంది, నిలబడింది 28.5 meters నిలబడిందే. ఇక్కడి నుంచి చిమ్నీ నుంచి ఈడికి ఈ అబ్జర్వర్ కు, అంటే చిమ్నీ బేస్ నుంచి ఈ అబ్జర్వర్ పొజిషన్ కు ఎంత దూరం ఉందో, ఈ అబ్జర్వర్ ఈ ఐ పొజిషన్ నుంచి ఈ చిమ్నీ కూడా అంతే దూరం ఉంటుంది. అంటే ఈ నుంచి ఈడికి ఎంత దూరం ఉంటుందో, ఈ నుంచి ఈడికి కూడా అంతే దూరం ఉంటుంది. ఇప్పుడు ఈ ఐ లెవెల్ ఇక్కడి నుంచి చూసినాం కదా, ఇది హారిజాంటల్. ఈ పాయింట్ ఏమనుకున్నామంటే ఏబిసి, ఇది ఈ అనుకో, ఇది అంటే బీసీ ఎంత ఉంటుందో ఈ డిఈ కూడా అంతే ఉంటుంది. ఈ డిస్టెన్స్, ఈ హారిజాంటల్ లైన్ డిస్టెన్స్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ హైట్ ఎంత ఉందో అబ్జర్వర్ హైట్, ఇది కూడా అంతే హైట్. ఈ సిడి ఎంత ఉందో బిఈ కూడా అంతే ఉంటుంది. అర్థమైందే? మనం కనుక్కోవాల్సింది ఈ హైట్ కనుక్కోవాలి. ఈ నుంచి ఇది తెలుసు అంటే ఇది కనుక్కోవాలి. అది ఎట్లా కనుక్కుంటాం, ముందు ఇచ్చినది రాసుకో. గివన్ ఏమి ఇచ్చినారు, హైట్ ఆఫ్ అబ్జర్వర్ ఇచ్చినారు. height of observer is equal to 1.5 meters. Height of observer.